హలో అండి, అందరికీ హాయ్. వెల్కమ్ టు కృపారాణి వ్లాగ్స్ ఛానల్. ఈరోజు నేను మా చెల్లెలి చికెన్ పలావ్ చేయబోతున్నాము. దానికి ముందుగా 4 కప్పుల బియ్యం తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ పలావ్కు కావాల్సిన పదార్థాలు: చికెన్, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, అల్లం పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారం, బిర్యానీ మసాలా, ఆయిల్, లెమన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం పలావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు వేయాలి. కరివేపాకు, మిరపకాయ వేసి దాన్ని ఉడికించాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలి. చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత కారం, ధనియాల పొడి, ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని కొంచెంసేపు బాగా మరిగించిన తర్వాత కొన్ని టమాటాలను వేసుకొని బాగా కలుపుకోవాలి. దాన్ని కొంచెంసేపు అలానే కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకి బాగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేయాలండి. తర్వాత 4 కప్స్ బియ్యానికి 8 కప్స్ నీళ్ళు తీసుకోవాలండి. ఇది చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. తరువాత బియ్యంను జాలి గిన్నెలో వేసుకొని నీళ్ళని వంపేసుకోవాలి. మీలో ఎంతమందికి చికెన్ పులావ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. దీన్ని కొంచెంసేపు ఉన్న తర్వాత మూత తీసి కలుపుతూ ఉండాలండి. తరువాత బియ్యం వేసుకొని కలుపుకోవాలి. నాకు మా చెల్లికి చికెన్ పలావ్ అంటే చాలా ఇష్టం. అందుకనే మేము చికెన్ పలావ్ వండుతున్నాము. తర్వాత కొన్ని నీళ్ళను వేసుకోవాలి. తర్వాత కొంచెంసేపు కలిపి మూత వేసుకోవాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఈ చికెన్ పలావ్ స్మెల్ని చూస్తుంటే నోరు ఊడిపోతుంది. అప్పుడే తినేయాలా అనిపిస్తుంది, అది రెడీ అవ్వకముందే. మీరు మా ఛానల్కి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. తర్వాత నిమ్మరసం వేసుకున్న తర్వాత కొంచెం కలిపి మూత వేసి కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత ఆ అన్నంని తీసేయాలి. తర్వాత ఈ చికెన్ పలావ్ అనేది రెడీ. ఈ చికెన్ పలావ్ అయితే నేను, మా చెల్లి, మా తమ్ముడు, అన్న టేస్ట్ చేసి చూసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.